దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి ఆయన మానవులను ఏ విధంగా తన వైపుకు త్రిప్పుకోవడం, ఆత్మీయంగా జీవించమని చెప్పడం, ఆత్మీయతలో ఎదగడం, ఎలాగో ఆయన ఈ లోకంలో జన్మించి మానవుడిగా ఆయన దేవునితో సహవాసం కలిగి ఏ విధంగా ఎదిగాడో, మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమునందును ఏ విధంగా వర్ధిల్లాడో అవన్నీ మానవాళికి ఒక మాదిరికరంగా, అంటే దేవుడే ఈ లోకానికి వచ్చి మానవ స్వరూపము దాల్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మానవుణ్ణి ఆయనలాగా చూడాలని కోరుకున్నాడు. అదే లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో మనం గమనించినట్లయితే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ ఒకటి, దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని జ్ఞానంలో ఎదిగాడు. రెండోది, ఆయన వయస్సులో కూడా ఎదిగాడు. దేవుని దయందు, ఇంకా చెప్పాలంటే దేవుని దయందు ఆయన వర్ధిల్లాడు. ఇంకా చెప్పాలంటే మనుషుల దయందు కూడా ఆయన వర్ధిల్లుచుండెను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైనా మనల్ని ఒక వ్యక్తిగతంగా మనల్ని అడిగినప్పుడు మనం ఏం చెప్తామంటే, ఏమయ్యా బాగున్నావా అంటే, దేవుని దయ వల్ల దేవుని కృప వల్ల బాగున్నానని చెప్తాం. ముందుగా చెప్పాల్సినటువంటి మాట దేవుని దయ వల్ల బాగున్నానంట. బాగుంది. కొంతమంది ఏం చెప్తారంటే, బాగున్నాను అని చెప్పడం మంచిదే, కానీ దేవుని కృప వల్ల బాగున్నాను. దేవుని కృప అందరికీ ఉంటుంది, కానీ దేవుని కృప ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని కృపావరాలు కూడా ఉంటాయి, ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. కానీ మనుషుల దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి. అప్పుడే దేవుని కృప నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయందును. యేసుక్రీస్తుకే అవసరం వచ్చిందా? అవసరం. మనుషుల దయ కూడా అవసరం. ఒకసారి మనకు తల్లిదండ్రుల దీవెన ఉంటుంది, తల్లిదండ్రుల దయ కటాక్షములు ఉంటాయి, తండ్రి అయిన దేవుని యొక్క కటాక్షము దయ అన్నీ ఉంటాయి. కానీ మనుషులు మనల్ని వ్యతిరేకంగా, మన ఆలోచనలకి వాళ్ళ ఆలోచనకి పొంతం లేకుండా వ్యతిరేక భావంతో ఉన్నప్పుడు మనకు చాలా పనులు ఆగిపోతాయి. మనకు వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే మనం దేవుని దయ కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ మనుషుల దయ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనుషుల పట్ల మనకు దయ చూపిస్తాడు. వారిని కూడా పురుకొల్పి ఆ దయ కనికరములు మనుషులు కూడా మన పట్ల చూపిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది యేసుక్రీస్తు ప్రభుల వారికే అవసరమైందంటే నీకు నాకు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించండి. అందుకే సమూయేలు గ్రంథంలో కూడా 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని బిడ్డలారా, బాలుడగు సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే ఆయన ఎదగాలంటే యెహోవా దయ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దయ, మనుషుల దయ కూడా ఉండాలి. కాబట్టి ఈరోజు మనము దేవునితో ఎక్కువ మనం ఎప్పుడైతే ఉంటామో
దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని ఎక్కువగా ఎప్పుడైతే పెంచుకుంటామో, ఆధ్యాత్మికమైన స్థితిలో మనం దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామో, మనకు తెలియకుండా మనుషుల దయ కూడా ఉంటుంది. అనేక మంది నీ దగ్గరికి రావడం జరుగుతుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి స్వస్థతలు, అనేకమైన వ్యాధిగ్రస్తులు, రోగులు, కుదరని రోగములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వారిని ముట్టి స్వస్థపరిచినప్పుడు, వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఆయన వారిని ఎంతగానో ప్రేమించి వారికి సహాయం చేసినటువంటి విధానం ఎంతో మనకు కనబడుతుంది. చూడండి, 5,000 మందికి రొట్టెలు పంచడం, 3,000 మందికి, 4,000, 7,000 మంది, ఇట్లాగా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని వేల మందికి, 25,000 మందికి కూడా ఆయన రొట్టెలు కూడా పంచగలడు. ఎందుకంటే 5,000 మందే కాదు, పిల్లలు, పురుషులు, స్త్రీలు అందరూ కలిసి ఒక 25,000 మంది ఉంటారు అక్కడ. వారందరికీ 5 రొట్టెలు, 2 చిన్న చేపలు, 50 రొట్టెలు అంట, పేదోళ్ళు తినే రొట్టెలు, అవన్నీ 12 గంపలు మిగిలాయి. దేవుని బిడ్డలారా, ఆయన మనుషుల దయ, దేవుని దయ ఎంత అవసరమో ఆయన చూపించగలడు. ఆయన్ని మనం చూస్తే, ఆయన కానీ మనం ఫాలో అయితే, జీసస్ని మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? ఎవరిని నీ జీవితంలో ఒక ఒక దైవజనుడినా, లేకపోతే ఒక గొప్ప వ్యక్తినా, ఒక యాక్టర్నా? కాదు, జీసస్ మన సూపర్ స్టార్. ఆయన మన జీవితంలో ఆయనకంటే గొప్ప వ్యక్తి, గొప్ప దేవుడు ఎవరు లేరు. కాబట్టి జీసస్ని నువ్వు ఎప్పుడైతే ఫాలో అవుతావో, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడైతే ఫాలో అవుతావో, నీకు మనుషుల దయ వస్తుంది, దేవుని దయ వస్తుంది. అలాగే నువ్వు వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. కాబట్టి దాను నుంచి బెయేర్షెబా వరకు, చూడండి, సమూయేలు దాను నుంచి బెయేర్షెబా వరకు, అంటే ఇజ్రాయేలులు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా సమూయేలు దగ్గర ప్రార్థన చేయించుకున్నారు. ఎంత గొప్ప విషయం! సమూయేలు చాలా గొప్ప ప్రవక్త. ఆయన సౌలు రాజుని అభిషేకించింది అతనే, దావీదుని అభిషేకించింది అతనే. ఆయన గొప్ప ప్రవక్త. ఆయన కారణం ఏంటి తెలుసా? దేవుని దయ, మనుషుల దయ. కాబట్టి ఈరోజు నువ్వు మనమందరం కూడా దేవుణ్ణి, జీసస్ని మనం ఎప్పుడైతే, యేసుక్రీస్తుని నీ ఆధ్యాత్మికమైన ఉద్దేశం, లేకపోతే నీ వ్యక్తిగత జీవితం ఎదగాలి, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, స్పిరిచువల్ గ్రోతింగ్ నీకు కావాలి, ఆత్మీయ ఎదుగుదల కావాలి. ఇవన్నీ మనుషులు చూస్తే మనకు రాదు. దేవుని వైపు తిరగాలి, దేవుని వాక్యం పట్ల మనం నమ్మకం కలిగి ఉండాలి. ఆ వాక్యాన్ని సారంగా జీవించి యేసుక్రీస్తు వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, ఖచ్చితంగా నువ్వు దేవుని దయ నీకు వస్తుంది. వెంటనే మనుషుల దయ కూడా నువ్వు పొందుకుంటావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.